బెల్ట్ షాపులు తొలగించాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్సైజ్ అధికారుల తీరుపై ముత్తుకూరు మండలం వాసులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో యథేచ్ఛగా సమయంతో సంబంధం లేకుండా మద్యం దొరకడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ప్రజలను పూర్తి స్థాయిలో మద్యానికి బానిస చేస్తూ గ్రామాలలోనూ విష సంస్కృతికి బాటలు వేస్తున్న బెల్ట్ దుకాణాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని కూటమి ప్రభుత్వం బెల్ట్ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రత్యేక కార్యాచరణతో ఆదేశాలు జారీ చేస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటి మామూళ్లకు అలవాటు పడిపోవడంతో నేటికి అనేక గ్రామాల్లో 3 పువ్వులు 6 కాయలుగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో అయితే కూటమి ప్రభుత్వ ఆదేశాలకు ఎక్సైజ్ శాఖ అధికారులే తూట్లు పొడుస్తూ మొద్దు నిద్ర నటిస్తుండటంతో లైసెన్స్డ్ దుకాణాల నుండి యథేచ్ఛగా బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిపోతుందని మాటల్లో చెప్పడం కాదు, ఇందుకు తగిన పూర్తి ఆధారాత్మక వీడియో కూడా సిటీ 24/7 కెమెరాకు చిక్కింది. ఆ వీడియోని కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం. ముత్తుకూరు మండలంలోని మద్యం దుకాణాల యజమానుల ఆదేశాలతో ఆ దుకాణాల్లోని సిబ్బంది ఒక్కరికే 10ల సంఖ్యలో మద్యం బాటిళ్లను విక్రయిస్తుండటంతో ప్రతి గ్రామంలోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పడి ప్రతి పేదవాడిని మద్యంతో మరింత కుంగదీస్తున్నాయందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఒక వ్యక్తి ఒక గ్రామంలోని ఒక దుకాణంకు రోజుకు 15 బాటిళ్ల మద్యం అక్రమంగా తరలిస్తుంటే మరి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో, ఈ ముత్తుకూరు మండలంలోని 8 మద్యం షాపుల నుండి ఎంతమందికి ఇలా రోజుకు 10ల సంఖ్యలో మద్యం వెళ్తుందో అన్నది మాత్రం యోచించాల్సిన అంశం కాగా, ఇది ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎందుకు కనపడడం లేదన్న అనుమానాలు కూడా కలుగక మానవు. ఇకపోతే గ్రామాలలో ఈ బెల్ట్ దుకాణాలకు మండలంలోని మద్యం దుకాణాల యజమానులే అండగా నిలిచి వారి వ్యాపారాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా నిబంధనలకు నీళ్లు వదులుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే సమయం దాటినా ఈ మద్యం షాపులు ఎదుటనో లేక పక్కనో యథేచ్ఛగా అక్రమంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇక మద్యం దుకాణాల వద్ద జరిగే అక్రమాలపై, గ్రామాలలో బెల్ట్ దుకాణాలపై కొరడా జులిపించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు సీరియస్ గా ఆదేశాలు జారీ చేసిన ఒక్కరోజు మాత్రమే హడావిడి చేసి సాధారణంగా స్నేహితులతోనో బంధువులతోనో కలిసి మద్యం సేవించేందుకు 3-4 బాటిళ్లతో వెళ్లే సాధారణ వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేసి వారే బెల్ట్ షాపులు నడుపుతున్నట్లుగా చిత్రీకరించి చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారిపోయినట్లు అనేక మంది ప్రజలే పెదవి విరుస్తున్నారు. అయితే ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు మొద్దు నిద్ర నటించడం, సాధారణ వ్యక్తులను బెల్ట్ దుకాణ వ్యక్తులుగా చిత్రీకరించడంలో వెనుక ప్రతి నెల మద్యం షాపుల యజమానుల నుండి ఎక్సైజ్ శాఖకు అందుతున్న భారీ స్థాయిలో ముడుపులే ప్రధాన కారణమని కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే ఈ దుకాణాల్లో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలి, కానీ ఈ మద్యం దుకాణదారుల వద్ద నుండి తాయిలాలు అందుకుంటూ తూతూ మంత్రపు తనిఖీలతో అనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలానే స్థానికులు ఆందోళన చేస్తూ బెల్ట్ దుకాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని ముత్తుకూరు మండల వాసులతో పాటు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎక్సైజ్ శాఖ అధికారుల మామూళ్ల మత్తు అనిపించే తనిఖీలతో కూటమి ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలవుతుందని, పల్లెల్లో యథేచ్ఛగా సమయంతో సంబంధం లేకుండా మద్యం దొరకడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా గ్రామాలలో బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ఏరులై పారించిన అక్రమార్కులే నేడు టీడీపీ ముసుగులో ఈ దందాను కొనసాగిస్తున్నట్లుగా కూడా గ్రామస్తులు చెప్పుకొని వస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి అక్రమ దందాను కొనసాగిస్తున్న వారిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజల కోసం పరితపించే ప్రభుత్వంతో పాటు నిజంగా ప్రజా సమస్యలపై పోరాడే కూటమి నేతలు కూడా అబాసు పాలయ్యే పరిస్థితులు ఏర్పడతాయన్నది గ్రహించాలని ముత్తుకూరు మండల ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మాజీ మంత్రికి విన్నవిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా ప్రజాధనాన్ని జీవితంగా తీసుకుంటున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు వారి వృత్తికి న్యాయం చేసేలా వ్యవహరిస్తారో, లేక వైసీపీ హయాంలో 5 ఏళ్లు గడిచిపోయే మేము హ్యాపీ, ఇప్పుడు కూడా ఎంతమంది ఏమి చెప్పినా ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తాం అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమ మద్యం వ్యాపారస్తులకు అండగా నిలుస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
బ్లాక్ ఏంది పెద్ద అన్నయ్య యాడ్ నుంచి తీసుకోబోతున్నావా అక్కడ ఏ 15 బ్లాక్లో అమ్మేదానికా బెల్ట్ షాపా మీది బెల్ట్ షాపా రోజు తీసుకెళ్తా ఎన్ని తీసుకెళ్తావు రోజు 15 తీసుకెళ్తా 10 తీసుకెళ్తావా సరే సరే ఏంది పెద్ద అన్నయ్య యాడ్ నుంచి తీసుకోబోతున్నావా అక్కడ ఏ 15 బ్లాక్లో అమ్మేదానికా బెల్ట్ షాపా మీది బెల్ట్ షాపా రోజు తీసుకెళ్తా ఎన్ని తీసుకెళ్తావు రోజు 15 తీసుకెళ్తా 10 తీసుకెళ్తావా సరే సరే ఏంది పెద్ద అన్నయ్య యాడ్ నుంచి తీసుకోబోతున్నావా అక్కడ ఏ 15 బ్లాక్లో అమ్మేదానికా